అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను మనకి పంపిస్తాడట. ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి. మీరు చేసే పూజలకు దేవుడు అనేవాడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను మనము తెలియజేస్తాడో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి 3 గంటల నుండి 4:30 మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నట్టు అర్థమవుతుంది. అదేవిధంగా ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్ళు అనేటివి వస్తాయి. దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట. ఇక మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని అర్థం. అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు అనేది కనిపిస్తుంది. హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా అనిపిస్తే చాలా శుభంగా భావించాలి. అదేవిధంగా ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్టే. మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని అర్థం. అలాగే పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మన చెయ్యి కాలుతుంది. ఇలా జరిగితే అశుభంగా భావించాలి. పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారని మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి. అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తున్నారని అర్థమవుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించారని అదేవిధంగా తిరుగుతూ ఉన్నారని అర్థమవుతుంది. విపరీతమైనటువంటి ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం. అలాగే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని మీకు ముందే సంకేతం. మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి. మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అవుతుంది. అలాగే పూజా గదిలో దీపం వెలిగించిన తరువాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని యొక్క ఆశీర్వాదం లభించిందని అర్థమవుతుంది. మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడు పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి. దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నారని, మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం.
ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో డబ్బు అనేది కొరతే ఉండదు. అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవులింతలు వస్తాయి. పూజా సమయంలో ఆవులింతలు వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థమవుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది. ఇది చాలా అశుభంగా భావించాలి. పూజా సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు అనేవి రాబోతున్నాయని అర్థం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో తుడవకుండా ఆ కుంకుమను చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషము ఉండదు. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థమవుతుంది. పూజలో దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం అనేది ఉండదు. అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉందని అర్థం. అలాగే మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే మీ పూజా గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకికి పెట్టండి. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే మనలో చాలా మందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. మీ కలలో దేవతలు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని, త్వరలోనే ఒక శుభవార్తను అనేది వినబోతున్నారని అర్థం. అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి. ఇలా అస్సలు రాకూడదట. దీపం ప్రశాంతంగా వెలగాలి. అంతేకాని శబ్దం చేస్తున్నప్పుడు దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం. దేవుడి పూజలో కొబ్బరికాయ కులితే వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషము ఉండదు. అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉన్నట్లయితే మీ నైవేద్యాన్ని దేవులు స్వీకరించారని అర్థం. మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉందని అర్థం. లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడు జరగబోతుందని అర్థం. అదేవిధంగా ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు అనేవి జరగబోతున్నాయని అర్థం. మరి మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం. మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతమట. తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో ఒక చెడు జరగబోతుందని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.
సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.